మనం డాన్స్ మేకప్ ఎట్లనో చూద్దాము. ఫస్ట్ మనం వేసే బేసు మనం వేసుకున్న కాస్ట్యూమ్స్కి అంటకుండా చక్కగా ఒక క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఈ ఫస్ట్ ఫౌండేషన్ బేస్ క్రీమ్ని స్టిక్ని ఫస్ట్ మొత్తం ఫేస్ అంతా ఇలా తీసుకొని ఈవెన్గా అంతటా పెట్టి దాన్ని చేయితోనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ నోస్ ఇక్కడ ఈ పార్ట్స్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కళ్ళు పైకి చూడు. ఈ ఏరియాస్లో మనకి కొంచెం డార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నీట్గా ఫస్ట్ ఫింగర్తో ఇలా అన్ని చోట్ల ప్యాచెస్ పెట్టి తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇయర్స్కి కూడా నెక్ పార్ట్ మొత్తం కూడా ఇలానే చేసి నేను స్ప్రెడ్ చేసి చూపిస్తాను. ప్యాచెస్ లాగా పెట్టుకున్న దాన్ని ఈవెన్గా చక్కగా ఫింగర్స్ తోటి ఇట్లా అంటూ బేస్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఐబ్రోస్ దగ్గర ఎవ్రీవేర్. పైకి చూడాను, కళ్ళు క్లోజ్ చేయి. ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. బ్లాక్ పౌడర్ మామూలు పఫ్తో చక్కగా తీసుకొని పఫ్ నిండా ఎక్కువ క్వాంటిటీ కళ్ళు మూసుకున్నాను స్ప్రెడ్ చేసుకోండి మొత్తం. కలెక్ట్ ఇలా మొత్తం మళ్ళీ దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్గా. పౌడర్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్పాంజ్ తీసుకొని కాస్త వాటర్ ఇట్లా తీసుకొని ఫేస్ కలర్ ప్యాన్ కేక్ అండి ఇది. దీంట్లో వాటర్ వేసుకొని దీనికి చాలా ఇలా వచ్చేలాగా రబ్ చేస్తూ తీసుకోవాలి స్పాంజ్కి. ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఇది కొంచెం స్పాంజ్కి ఎక్కువగానే వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి తీసుకొని. ఇప్పుడు మనం వేసే ఈ ఫౌండేషన్ మొత్తం బేస్ వల్ల ఫేస్కి మేకప్ అలా స్టిక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నోరు తెరిచి కొంచెం ఈ పార్ట్లో కూడా అంటే మెయిన్గా మనకి ప్యాచెస్ లాగా కనిపించేది కళ్ళ ఈ చివర ఈ సందుల్లో అండ్ నోస్ ఇక్కడ కట్లో అండ్ లిప్స్ ఈ ఏరియాలో. సో ఆ ఏరియాస్లో నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలర్ ఫేస్ది అంతా ఈవెన్గా ఉండాలి. ప్యాచులు లాగా రాకుండా చూసుకోండి. పైకి చూడనా. సేమ్ ఇలానే మెడ దగ్గర కూడా ఇంకా క్వాంటిటీ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాచెస్ కనిపించకుండా చూసుకోండి. ఎక్కడైనా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఎల్లో అండ్ ఇది ఒక్కసారి కాస్త తీసుకొని దీంతో పాటు ఫేస్ కలర్ రెండు తీసి ఈ కాంబినేషన్ ఆఫ్ మిక్స్చర్ని ఫేస్ మీద స్ప్రెడ్ చేస్తే ఒక బ్రైట్ కలర్ వస్తుందండి. ఇప్పుడు అది మనం చూద్దాం. సో ఇంకా ఫేస్ని ఆ
కాంబినేషన్ బ్రైట్ చేస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే తీసేయండి. ఓకే, డన్. వీలున్నంత వరకు మన హ్యాండ్స్ ఫేస్ మీద ఇంకెక్కడ టచ్ అవ్వకుండా పట్టుకుంటే బేస్ ఇలా పట్టుకొని మేకప్ చేయండి. హెడ్ మీద చేయి పెట్టి, కానీ ఫేస్ మీద మన చెయ్యి ఎక్కడ కూడా బేస్ పెట్టకూడదు, చేయి పెట్టకూడదు. ఈ ప్యాన్ కేక్ వచ్చేసి నోస్ కట్ కోసం, అంటే దాన్ని నోస్కి చక్కగా షేప్ ఇస్తుంది అనమాట. అది ఇప్పుడు ఎలానో చూద్దాం. వాటర్ తీసుకొని చక్కగా కొంచెం ఈ పేస్ట్ని ఇలా వచ్చేలాగా చూసుకొని, ఈ సెంటర్ ఇది ఉంది కదండి, ఇది వదిలేసేయాలి. అంటే ఈ ఐబ్రో నుంచి ఇటువైపు, ఈ ఐబ్రో స్టార్టింగ్ నుంచి ఇటువైపు మనం గీత గీసుకుంటాం ఇప్పుడు. అంటే ఈ ముక్కు పుట్టమంటారు కదా, ఇటువైపు నోస్. మనం చెప్పా కదా, ఈ ఐబ్రో నుంచి ఇట్లా ఒకటి, ఈ ఐబ్రో స్టార్టింగ్ నుంచి ఇట్లా ఒకటి నోస్ బేస్ తీసుకొని మిగతా పార్ట్ అంతా ఈ పేస్ట్తో, ఈ కలర్తో ఫిల్ చేయాలి. దీన్ని యాక్చువల్గా హ్యాండ్తో కూడా మనం చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. బ్రష్ యూస్ చేయాలని ఏం లేదు. ఈవెన్గా రావాలండి లైన్ చక్కగా. కొంచెం పెట్టాలి. నేను కొంచెం స్ట్రాంగ్గా వేస్తున్నాను, ఇంకొంచెం ఎలివేట్ అవ్వటానికి. ఇలా ఫైనల్ టచ్అప్ నోస్ కట్కి అటు ఇటుగా డార్క్ కలర్ వేసాను కదా, మళ్ళీ ఒకసారి స్కిన్ కలర్ది తీసుకొని సెంటర్ని ఇంకాస్త ఎలివేట్ చేద్దాం. సెంటర్ పార్ట్ని స్కిన్ కలర్ నార్మల్ మనం ఫస్ట్ ఫౌండేషన్ వేసిన కలర్తో కదలకనా, ఆ కలర్ని సెంటర్లో మళ్ళీ హైలైట్ చేయాలి. ఇలా సో దట్ ఇప్పుడు ఇంకా చక్కగా మీకు నోస్ అనేది షేప్ బాగా తెలుస్తుంది. ఇందులోకి కాజల్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది కొంచెం కఫ్గా ఉంటుంది కాబట్టి దీన్ని కాస్త వ్యాజ్లిన్, పెట్రోలియం జెల్లీ కానీ నార్మల్ పాండ్స్ అయినా తీసుకొని మనం కొంచెం లూజ్ చేయడానికి, ఇది ఈజీగా మూవ్ అవ్వటానికి ఇట్లా చేస్తున్నాము. ఈ జెల్లీ తీసుకోమన్నాను కదా, అది మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవద్దండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది మరీ ఎక్కువ లూజ్ అయిపోయి మనం స్ప్రెడ్ చేసినప్పుడు ఇది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా లైట్గా జస్ట్ మూమెంట్ ఈజీ అవ్వటానికి మాత్రమే మీరు ఆ జెల్లీని తీసుకోండి. మనకెప్పుడు ఎవరికైతే మేకప్ వేస్తున్నామో వాళ్ళకి రైట్ సైడ్లో మనం నించొని మేకప్ వేస్తే కంఫర్టబుల్ అండి. జనరల్గా ఫస్ట్ ఇది ఒక ఐబ్రోకి కట్టు తీసుకున్నాం మనం, కదలకున్నాను, కళ్ళు మూసుకొని తీసుకొని
కళ్ళకు దీని ప్రకారం ఒక అవుట్లైన్, అంటే మనకు ఉన్న ఐబ్రో కంటే హైట్లో వేయాలి ఇది. సో ఇక్కడేమో కొంచెం వైడ్గా ఉంటుంది, గోయింగ్ ఫర్దర్ అది సన్నగా అవ్వాలి. కదలకు యూ రెస్ట్ ఆఫ్ రెస్ట్. ఇది కూడా ఇక్కడికే ఎండ్ చేయండి, మరి ఇక్కడ దాకా లాగొద్దు. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. కార్నర్లో షార్ప్నెస్ ఇవ్వాలి. బాక్స్ షేప్లో తీసి ఈక్వల్ గ్యాప్ చూసుకోండి, అదే షేప్లో అదే యాంగిల్లో ఇటు కూడా అదే హైట్లో చూసుకొని స్ప్రెడ్ చేయండి. సేమ్ అటువైపు లాగానే హైట్ కానీ విడ్త్ కానీ అన్నీ సేమ్ ఉండాలండి. బ్రష్ని కరెక్ట్గా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఇట్లా కాటికి కొంచెం మూవ్ అవ్వనట్టు అనిపిస్తే కొంచెం జెల్ తీసుకొని, వ్యాజ్లిన్ కానీ పాండ్స్ కానీ అని చెప్పాను కదా, అలా తీసుకొని చాలా లైట్గా తీసుకొని అప్లై చేసి ట్రై చేయండి. కళ్ళకు నాన్న కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. హెయిర్ ఇక్కడ చాలా కొంతమందికి ఐబ్రోస్ ఎక్కువ హెయిర్ ఉంటుంది. యాక్చువల్గా గమ్ము వాడతాం మనం దానికి. ఇది పెట్టిన తర్వాత అది అప్లై చేయాలి, దాని డిస్క్రిప్షన్ ఇస్తాను. మనమైతే ఒరిజినల్గా ఐబ్రో హెయిర్ని పట్టించుకోకుండా మనం వేయాల్సిన ఐబ్రో దిద్దేయాలండి. ఎందుకంటే ఒరిజినల్ ఐబ్రోలో హైట్లో మనం వెయ్యం, ఇది ఎక్కువ హైట్లో పైకి వేస్తాం కాస్త. ఇక్కడ కూడా అదే యాంగిల్, బౌ యాంగిల్లో రావాలి. ఇక్కడ షార్ప్ తీసుకోవాలి. ఇక్కడ మూసుకో. ఎస్. సో చెక్ చేసుకొని ఒకసారి ఫ్రంట్ వ్యూలో మనం వచ్చి చెక్ చేసుకొని ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్ బాక్స్ షేప్ రెండు కూడా కరెక్ట్ హైట్, విడ్త్, లెంత్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా హెయిర్ ఉంది కదా, దాన్ని మనం ఫౌండేషన్ క్రీమ్ పెట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఫౌండేషన్ క్రీమ్ మళ్ళీ ఐబ్రోకి అంటకుండా పెట్టండి. అది కళ్ళు మూసుకోమా. దీన్ని మనం స్కిన్ కలర్ ఫౌండేషన్ కలర్కి మార్చేద్దాం. ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఉన్న ఎక్స్ట్రా ఐబ్రోని.
ఇక్కడే యాక్చువల్గా గమ్ అని చెప్పాను కదా, ఆ గమ్ని మనం ఈ హెయిర్కి అప్లై చేసి కాసేపు ఒక్క 2 నిమిషాలు అలా ఆరనిస్తే ఏమవుతుందంటే ఇలా పైకి లేచిన హెయిర్ ప్రెస్ అయిపోయి స్కిన్లో అంటుకున్నట్టుగా అయిపోతాయండి. నేను ఇప్పుడు గమ్ పెట్టట్లేదు. చేయితో ఎందుకు స్ప్రెడ్ చేసుకోమన్నానంటే అది క్రీమ్ లాగా ఉంటుందండి, సో అది బ్రష్తో మూవ్ అవ్వదు. తర్వాత మనం ఫౌండేషన్ ఇలా వాటర్లో కలిపి ఇది కూడా బ్రష్తో వేయాలి. కొంచెం ఎక్కువ థిక్గా తీసుకోండి. కళ్ళు మూసుకున్నాను. సో దట్ మీ ఐబ్రో బ్లాక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇటువైపు కూడా బేస్తో ఎక్కడెక్కడ మీకు ఎక్స్ట్రా హెయిర్ బ్లాకిష్గా కనిపిస్తుంది అనుకున్నాము అక్కడ ఈ క్రీము అండ్ ఫౌండేషన్ దీంతో ఫిల్ చేసేసుకోండి. అది పెట్టిన తర్వాత ఇంకేమన్నా కొంచెం టచ్ అప్ ఇంకా డార్క్ పైన ఏదన్నా స్ప్రెడ్ అయింది అలా అనుకుంటే నీట్ చేసుకోండి ఐబ్రోస్. కాజల్ అండి, కాటుకకి ఈ బ్రష్ తీసుకుంటాము. పైకి చూడనా, ఫస్ట్ పైకి చూడమని ఈ కార్నర్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. పైకి చూడనా, కాస్త కింది నుంచే అనాలి. కొంచెం వైడ్గానే పెట్టండి. పైకి చూడనా వేసుకోండి, కొంచెం వైడ్గా అని చెప్పాను కదా, అది ఫిల్ చేయండి ఆ గ్యాప్ని అంతా కూడా. ఎక్కువ స్ప్రెడ్ చేసినా మళ్ళీ కాటుక స్ప్రెడ్ అవుతుంది, కాకుండా చూసుకోండి. జెల్ కూడా తక్కువ తీసుకోండి, జెల్ ఎక్కువ తీసుకున్నా స్ప్రెడ్ అవుతుంది. జెల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే కాటుక తీసుకోండి, కాటుకతో స్ప్రెడ్ చేయండి, కానీ జెల్ మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఉండద్దు, స్ప్రెడ్ అవుతుంది. ఈ బేస్ ఇక్కడ దాకా అని ఆపేసేయండి. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఈ ఐ కట్ ఉంది కదా, దాని నుంచి కరెక్ట్గా ఇలా లాగండి. ఈ లాగిన కార్నర్ని మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ గ్యాప్నంతా మళ్ళీ ఫిల్ చేసేయండి. మనకి ఇదే బేస్ అన్నమాట. ఇప్పుడు మనం బ్రష్ పట్టుకున్నప్పుడు కూడా చూడండి, చిటికన వేలు ఇక్కడ పెట్టి బ్రష్ ఇలా పట్టుకొని చేస్తే షేప్ మనకి ఈజీగా మూమెంట్ వస్తుంది. ఇది కూడా అంతే, కార్నర్స్కి షార్ప్. ఇది వైడ్గానే చేయాలండి, సన్నగా పెట్టకూడదు. పైకి చూడనా, ఇది కాస్త స్ప్రెడ్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ కింద కార్నర్ని మళ్ళీ గ్యాప్ ఇచ్చి, కాస్త గ్యాప్ ఇచ్చి దీనిలోకి కలిపేసేయండి. పైకి చూసి ఈ కార్నర్ని ఇలా వి షేప్లో పెట్టుకొని పైకి చూడాలి బాగా. కింది నుంచి ఇలానే ఈ మధ్యలో అంతా ఫిల్ చేసుకోండి. మూమెంట్కి అవసరమైనంత జెల్లే తీసుకోండి, ఎక్కువ జెల్ అస్సలు తీసుకోవద్దు. ఇక్కడికి ఎండ్ చేయమన్నాను కదా. క్లోజ్ యువర్ ఐస్.
క్లోజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా అంతే. ఇక్కడికి అనేసి ఈ కట్ నుంచి ఈ ఐబ్రో యాంగిల్లో తీసుకురావాలండి. ఈ ఐబ్రోని ఇక్కడికి ఇలా ఈ యాంగిల్లో ఒకసారి అలాగే దీన్ని ఇందులోకి కలిపేద్దాం. ఇలా ఇది కాస్త వైడ్గానే ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఇంకా కార్నర్ ఏమనొద్దు, ఇక్కడే కాస్త విడ్త్ ఎక్కువ చేద్దాం. కళ్ళు తెరువు. ఇప్పుడు యాంగిల్ ఎప్పుడు ఇలా అప్వర్డ్ డైరెక్షన్ ఉండాలి. కరెక్ట్గా స్ట్రైట్గా తీసిన దానికంటే ఐబ్రో టువర్డ్స్ ఐబ్రో లాగా ఉండాలి. పైకి చూడు. ఇప్పుడు మనం ఈ కింద లైన్ నుంచి ఈ లైన్కి మధ్యలో గ్యాప్తో దీంట్లో కలిపేద్దాం. క్లోజ్ చేయి. పైకి చూడు. ఇంకా హైలైట్ చేయడానికి ఈ మధ్యలో గ్యాప్కి కూడా మనం స్కిన్ కలర్ పెట్టి ఇంకా హైలైట్ చేయొచ్చు. చిన్న బ్రష్ తీసుకొని ఇదే క్రీమ్లో పెట్టి ఈ రెండింటి మధ్యలో ఇలా రాస్తే ఏమవుతుందంటే ఈ గ్యాప్ని అది హైలైట్ చేస్తుందండి. ఇలా మనం ఏదైనా ఎక్స్ట్రా స్ప్రెడ్ చేసుకున్నా కూడా దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇలా ఇది బ్లషేనండి. బ్లష్లో కాస్త వాటర్ తీసుకొని నేను ఇక్కడ ఐ పైన స్ప్రెడ్ చేస్తున్నాను, జస్ట్ ఇంకా కొంచెం ఎలివేట్ అవ్వడానికి. ఇది మొత్తం ఐబ్రో అంతా కూడా కవర్ చేయొద్దు, కాస్త గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి ఇదంతా స్ప్రెడ్ చేయండి. ఇది కూడా చక్కగా ఏదైనా సరే ఒక యాంగిల్లోనే వేయాలి. ఇప్పుడు మనం ఈ లాస్ట్ కట్ నుంచి ఇట్లా కర్వ్లాగా తీసి ఇక్కడ కూడా ఫిల్ చేయండి. ఇది సేమ్ ఇటువైపు కూడా కళ్ళు క్లోజ్ చేసి ఈ యాంగిల్ నుంచి ఇలా ఒక కర్వ్లాగా, మనం చెప్పాలంటే ఇక్కడ గుంట పడుతుంది కదా ఇది, ఆ గుంట వరకే చేయండి. ఇది ఐబ్రోకి దీనికి మధ్యలో షేడ్ తెలియాలి, అదర్ షేడ్ మొత్తం ఫిల్ చేయకూడదు. జస్ట్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఇలా ఒక రౌండ్లా అనేసి ఇంకా కొంచెం డార్క్ చేస్తాను. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. లిప్స్ని ఫస్ట్ కొంచెం జస్ట్ స్ప్రెడ్ అవ్వడానికి వ్యాజ్లిన్ పెట్టానండి, సో దట్ లిప్ ఈక్వల్గా చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి. ఇలా బ్రష్కి మొత్తం తీసుకోండి. ఫస్ట్ దీనికి యాక్చువల్గా 2 బ్రషెస్ యూజ్ చేస్తామండి. ఫస్ట్ కొంచెం వైడ్గా ఉన్న బ్రష్తో
నేను అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా షేప్గా. ఫస్ట్ హ్యాండిలింగ్ ఆఫ్ బ్రష్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ షేప్లో రావాలి. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసుకోండి. ఇంకొంచెం లిప్స్టిక్ తీసుకొని ఇంకా ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు స్మైల్ చేయమని చెప్పి ఇదే దీంట్లో మనం చక్కగా ఫిల్ చేద్దాం. స్మైల్ చేస్తే మనకి ప్యాచెస్ లేకుండా మొత్తం ఓవరాల్గా ఫిల్ అవుతుంది. బ్రష్ కొంచెం లిప్కి, కాజల్కి, ఐబ్రోస్కి కానీ బ్రషెస్ ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా బ్రిజిల్స్ సరిగా ఉన్నవే వాడాలండి. కొంచెం అటు ఇటు అయినా షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు నేను వేరే బ్రష్ తీసుకున్నాను. సో అవుట్లైనింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్మైల్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆను కొంచెం కొంచెం ఇలా కూడా మొత్తం కవర్ చేసేసుకోవాలి. అవుట్లైన్ కోసము కొంచెం లిప్స్టిక్ అండ్ కొంచెం కాజల్ తీసుకున్నానండి నేను. సో దట్ కొంచెం డార్క్ షేడ్ వచ్చేస్తుంది. దీన్ని నేను అవుట్లైన్, ఇది నేను అన్న బ్రష్, ఇంకో బ్రష్ వాడతామని చెప్పాను కదా, దిస్ ఈజ్ ఫర్ అవుట్లైనింగ్ అనమాట. జస్ట్ కొంచెం డార్క్ వస్తుంది కాజల్ను లిప్స్టిక్ మిక్స్ చేస్తే. ఇలా కొంచెం కాజల్, కొంచెం లిప్స్టిక్ తీసుకొని ఆ కలర్ని అవుట్లైన్కి వాడుకోవచ్చు. బ్రష్ కూడా అవుట్లైన్కి చాలా సన్నగా ఉండాలి కదా నాన్న. అది మీకు ఎంత డార్క్ కావాలంటే అంత డార్క్, కొంచెం డార్క్ ఎక్కువగానే వేస్తాను నేను హైలైట్ అవ్వటానికి. నేను ఎక్స్ట్రా లిప్ కూడా వేసాను. యాక్చువల్గా దీనికి లిప్ చాలా చిన్నగా ఉందని ఎక్స్ట్రా లిప్ వేసి దానికి అవుట్లైనింగ్ ఇచ్చాను. నోట్ చేయండి. టిక్లీ సెంటర్లో చూసుకొని కాస్త పైకే పెట్టాలి, ఎందుకంటే కింద మళ్ళీ ఎక్స్టెన్షన్ వైట్ తిలకం అవి వస్తాయి కాబట్టి ఇది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది కూడా దీని కిందే వీ వేసుకోండి. కొంచెం వైడ్గానే వేయాలండి, మరీ సన్నగా వేయద్దు. దీనికి కాస్త ఎక్స్టెన్షన్ కిందికి పెళ్లి బొట్టు టైప్లో ఉంటుంది. నేను ఇంకా దీన్ని హైలైట్ చేస్తున్నాను. హైలైట్ చేసి కింద కూడా ఒక చిన్న బ్లాక్ లైన్ వేస్తున్నాను, వైట్ ఎలివేట్ అవ్వటానికి. దట్స్ ఇట్. నేను కొంచెం లావుగానే ఇక్కడ ఒక డాట్ డార్క్గా పెట్టండి. ఇది గోల్డ్ గ్లిటర్ ఐబ్రోస్ దగ్గర హైలైట్ చేయడానికి. దీన్ని కూడా కాస్త తీసుకొని కొంచెం వాటర్తో కలుపుకోవాలి. ఇలా కళ్ళు మూసుకున్నానా. ఐబ్రో కింద మనం అప్పుడు గ్యాప్ ఇచ్చాం కదా రెడ్ షేడ్కి దానికి మధ్యలో, అక్కడ కళ్ళు మూసుకోవాలి. ఇది వేస్తున్నాను.
ఇటువైపు కూడా కళ్ళు మూసుకో. ఇప్పుడు మన ఎక్స్ట్రా ఐబ్రో ఏదైతే ఉందో అది ఇంకా మొత్తం కవర్ అయిపోతుందండి. నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ గోల్డ్లో రెడ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ రెడ్కి ఐబ్రోకి మధ్యలో ఉన్న గ్యాప్లోనే గోల్డ్ వేయాలి. కొంచెం బ్రష్కి నేను ఇందాక తీసుకున్న గోల్డ్ పౌడర్లో కొంచెం బ్రష్ని డిప్ చేసి ఈ బ్రష్ని మళ్ళీ ఈ బ్లష్లో ఇలా తిప్పి చిక్స్కి రాస్తాము. ఒకటే దగ్గర రాయొద్దండి, ఇలా ఈ ఎగ్జాక్ట్గా ఇలా కాదు, కాస్త ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఇటువైపు అప్వర్డ్ డైరెక్షన్లో కాస్త ఇక్కడ కొంచెం ఇక్కడ. సో ప్యాచ్ లాగా ఒకటే దగ్గర లంప్ లాగా పడకుండా చూసుకోండి చిక్స్కి. ఫైనల్గా ఇది మనం దిష్టి చుక్కలాగా మన చెంపకి సెంటర్లో పెట్టద్దు. స్మైల్ చేసినప్పుడు ఇది ఎలివేట్ అవుతుంది కదా, ఈ చీక్కి పైన ఎక్కడ పెట్టాలి. ఇది డాన్స్లో మనం అలా పెట్టుకుంటామండి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దిస్ ఇస్ ద ఫైనల్ మేకప్. థ్యాంక్ యూ. నాకు కొంచెం గోల్డ్ ఎక్కువ అనిపించింది, సో గోల్డ్ నేను కొంచెం రిమూవ్ చేశాను చేతితో ఇలా అని. ఆ పౌడర్ని తీసేసి కొంచెం పింక్ని ఇంకొంచెం ఎలివేట్ చేస్తున్నానండి. సో దట్ లుక్ ఇంకా కొంచెం హైలైట్ అవుతుందని. సో ఇలా మనం ఫైనల్గా ఏదన్నా కొంచెం తేడాలు అనిపించినా యూ కెన్ జస్ట్ కరెక్ట్ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే, ఇందాక మనం డార్క్గా మామూలుగా ఇట్లా వేసుకున్నాం కదా. నేను ఇప్పుడు ఇంకొక హైలైట్ చెప్తాను. కొంచెం బ్రష్కి ఎక్కువ కాటిక పెట్టుకోకండి, లైట్గా ఉండేలాగా చూసుకొని ఈ కార్నర్ నుంచి ఇలా ఒక షేడ్ లాగా మొత్తం ఫిల్ చేయండి. ఇటు నుంచి ఇటు లాగండి, ఇట్లా మొత్తం ఫిల్ చేయండి. ఇది కూడా అంతే, ఇట్లా కళ్ళు మూసుకో ఫిల్ చేసి ఇదంతా ఫిల్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్ను ఒకసారి తెరువునాను, ఇంకా వైడ్ కళ్ళు తెరిచి చూడు, ఇంకా మనకి కన్ను హైలైట్ అవుతుందండి. బాగుంటుంది ఇలా.